తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదిక కానుంది. 40 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పాలన వంటి అంశాలను ప్రజలకు చేరే విధంగా కృషి చేసింది. ఇక ఈ ఆవిర్భావ సభ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుందని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆవిర్భవించి నేటికి దాదాపుగా 40 వసంతాలు పూర్తి చేసుకుంది. అయితే మనం చూడొచ్చు 40 వసంతాలు పూర్తి చేసుకుని 41వ వసంతంలోకి అడుగు పెడుతుంది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి తెలుగు ప్రజలకు కావచ్చు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సేవలు ఎలా ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి మనం గతంలో చూసుకున్నట్లయితే అనేక రకాల అభివృద్ధి పథకాలు కావచ్చు, రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమము, అభివృద్ధి వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం ఆవిర్భవించిన రోజు సందర్భంగా రేపు జరగబోయే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దాదాపుగా 15,000 నుండి 20,000 మంది వరకు ఈ సభకు హాజరవుతారని తెలుపుతున్నటువంటి పరిస్థితులు. అయితే మనం చూడొచ్చు ఈ రోజు దాదాపుగా పొలిట్ బ్యూరో సభ్యుల సమావేశం కొనసాగుతా ఉంది. ఇందులో దాదాపుగా 32 మంది సభ్యులు పాల్గొనబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. అయితే రాష్ట్రంలో తెలంగాణ పరంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పడినటువంటి అకాల వర్షాలకు నష్టపోయినటువంటి వాటి మీద చర్చించే అవకాశాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని కావచ్చు వాటిని ఎత్తి చూపే విధంగా అయితే మొన్న జరిగినటువంటి తెలుగుదేశం ఇంటింటికి అనే కార్యక్రమం ద్వారా దాదాపుగా 95 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కావచ్చు ప్రజల్లోకి వెళ్లే ఉద్దేశంతో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందనే కోవాలి. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 119 స్థానాల్లో కూడా రానున్న రోజుల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంది అని చెప్పి అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ కూడా మనతో తెలిపినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల స్థానాల్లో దాదాపుగా 3 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. అదే శాసనసభకు సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే స్థానంలో కూడా ఒక సీటు కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో వ్యతిరేకత అధికారంలో ఉన్నటువంటి వైకాపా పార్టీపై వ్యతిరేకత వల్లే తెలుగుదేశం పార్టీ వైపు బ్రహ్మరథం పడుతున్నారని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తెలుపుతున్న పరిస్థితులు. అయితే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రేపు జరగబోయే మహానాడులో కీలకంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటిని కీలకంగా చర్చించబోతా ఉన్నారు. రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పునర్వైభవం దిశగా ముందుకు అడుగులు వేయాలనే కాన్సెప్ట్ తోనే ముందుకెళ్తున్న పరిస్థితులు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇప్పటికే దాదాపుగా 20,000 మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి 12 రకాల కమిటీలను నియమించారు. అయితే ఈ కమిటీలో కీలకంగా ఒక్కొక్క కమిటీలో దాదాపు 5 మంది సభ్యులు ఉన్నారు. అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జరిగేటటువంటి కార్యక్రమానికి సంబంధించి వాటిని దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు. అక్కడ జరిగేటటువంటి ఆటంకాలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవడం కోసం ఈ కమిటీలను కూడా నియమించుకోవడం జరిగింది. అన్నింటినీ చూసుకోవడమే ముందు ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో కీలకంగా రేపు జరగబోయే సమావేశంలో దాదాపుగా 300 మంది డెలిగేట్స్ ఒకే స్టేజ్ మీద కూర్చొని ప్రసంగించబోతా ఉన్నారు. రాష్ట్రంలో జరిగేటటువంటి వాటన్నింటినీ కీలకంగా చర్చిస్తారని చెప్పి తెలుపుతున్న సమాచారం. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో శ్రీరామ్, ఎన్టీఆర్ భవన్, హైదరాబాద్.